ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మాతృమూర్తి అలివేల మంగ తాయారమ్మ గారు నిన్న రాత్రి పరమపదించినటువంటి వార్త మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ మాకు పెదనాన్నగారి అమ్మాయి అక్క. దైవానుగ్రహంతో మేమంతా కలిసి ఒక 5 సంవత్సరాలు గడిపాము. అందువల్ల ఆవిడతో మాకున్న అనుబంధం, ఆత్మీయత కొంచెం ఎక్కువ. అపర రామానుజన్లు మనకు అందించినటువంటి ఆ తల్లి ఆ శ్రీయప్పతి శ్రీచరణ సేవలో ఆ పరమపదంలో చక్కగా ఆనందిస్తూ ఉంటుంది అని విశ్వసిస్తూ మనందరి తరఫున ఆవిడకి దాసోహాలు సమర్పిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మనం పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్నకోశంలో ఈరోజు 30వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఆ శ్లోకాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం. అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదభూత్ అమే యత్ర ద్విత్రాః స చ శతమఖాదిః తదధరాత్ అత శ్రీః ఆమ్నాయః తదుభయం ఉసంస్వాం ప్రణిజగౌ ప్రశస్తి సారాజ్ఞః యదపి చ పురీకోశ కథనం. ఈ శ్లోకంలో భట్టర్ వారు నిన్న మనం ఆయన మంగళ స్వరూపుడు భగవంతుడవడానికి అమ్మ మంగళే కారణమని చెప్పుకున్నాం కదా. ఆవిడ యొక్క కటాక్షం వల్లే పరిపూర్ణమైనటువంటి ఒక ఈశ్వరత్వం, శాసకత్వం వస్తుంది. స్వల్ప కటాక్షం పడితే ఇంద్రాదులవుతారు, అంతే తేడా. అమ్మ వేదాల చేత స్తుతింపబడిందా లేదా అనేది ఒక ప్రశ్నే కాదు. స్వామిని స్తుతించారు అని అంటే అమ్మని స్తుతించినట్లే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఈనాటి శ్లోకంలో చెప్తున్నారు. శ్రీహి అని పిలుస్తారు అమ్మ లక్ష్మీదేవి. భూయాంసః అపాంగాః, అపాంగములు అంటే అందమైనటువంటి కటాక్షాలు, క్రీగంటి చూపులు. భూయాంసః ఎక్కువ. యదుపరి ఎవరి మీదైతే నువ్వు ప్రసరింప చేస్తావో తత్ పరం బ్రహ్మ అభూత్, అదే పరబ్రహ్మ అవుతుంది. నీ కటాక్షం పరిపూర్ణంగా పడడం వల్లనే స్వామి పరబ్రహ్మగా, ఒక మహానుభావుడిగా, జగత్కారకుడుగా వెలుగొందుతున్నాడు. ఎక్కడైతే అమీ ద్విత్రాహ, ఇవి 2, 3, ద్విత్రాహ 2, 3 ఈ కటాక్షాలు ఊరికే అలా అలా పడ్డాయో సచ ఆ పడినవాడు తత్ అధరాత్ ఆ పరబ్రహ్మము కంటే తక్కువ వాడిగా ఉండి ఏం పోస్ట్ వస్తుందండి అతడికి? శతమఖుడు. శతమఖ అంటే ఇంద్ర అని అర్థం అండి. ఎందుకంటే మఖం అంటే యాగము అని అర్థం. శతమఖాలు 100 యాగాలు చేసిన వాడికే ఇంద్ర పదవి వస్తుంది అని చెప్పి అర్హతలు నిర్ణయించింది మన శాస్త్రం. అందువల్లే మనకు చూడండి, ఎక్కడెక్కడైనా ఎవరైనా యజ్ఞాలు చేస్తున్నారు అంటే బాబాయ్ వీడెక్కడ 1000 చేసేస్తాడు అని ఆ యజ్ఞాలని పాడు చేయడానికి రంభ, ఊర్వశి, మేనక వీళ్ళందరినీ పంపిస్తూ ఉంటాడని వింటామే. అంటే 100 యజ్ఞాలు చేసిన
వాడికి మాత్రమే ఇంద్ర అనేటువంటి ఒక పదవి వస్తుంది. ఈ పదవిని బట్టి ఇంద్రులు అనేక మంది మారుతూ ఉంటారు. ఇంద్ర అనేది మనిషి పేరు కాదు, ఒక పోస్ట్ పేరు అన్నమాట. నీ యొక్క కటాక్షం కొంచెం తక్కువ అవడం వల్ల ఆ పరబ్రహ్మ కంటే కూడా కొంచెం కిందకి ఇంద్రుడు కానీ, లేక బ్రహ్మ కానీ, లేక రుద్రుడు కానీ, లేక మిగిలిన దేవతలు కానీ నీ కటాక్షంలో ద్విత్రాహ 2-3 కటాక్షాలు పడడం వల్ల అలాంటి పరబ్రహ్మ స్థానాన్ని, ఇంద్రాది స్థానాన్ని పొందారు అని ఎవరు చెప్పారండి? ఉసెన్ ఆమ్నాయ త్వాం ప్రణిజగౌ. ఆమ్నాయము సాక్షాత్తు వేదమే చెప్పిందండి. ఏమిటిది? అలా చెప్తూ వాటి ద్వారా పరోక్షంగా అమ్మ నిన్ను పొగిడింది. బ్రహ్మరుద్రాదుల తరతమ భావాలకి అమ్మ అపాంగమే కారణం, కంటి చూపే కారణం అని అన్నమాట పరోక్షంగా అమ్మని పొగడ్డమే అంటారు ఇందులో భట్టర్ వారు. అది ఎలా కుదురుతుందండి అంటే తర్వాత 2 పాదాల్లో చెప్తున్నారు. పురీకోశ కథనం. ఒక రాజుగారు ఉన్నారండి. ఆయన అక్కడికి మనం వెళ్ళాం, ఆ రాజధానికి వెళ్ళాం. ఆహా, ఈ నగరం ఎంత బాగుంది, అంత బాగుంది అని తెగ పొగిడేస్తున్నాం దాన్ని. అలాగే కోశ, బొక్కసం అంటమే కోశాగారం. అమ్మ బాబాయ్, ఎన్ని కోట్ల లక్షల వేల అందులో వజ్ర మాణిక్యాదులన్నీ కూడా ఉన్నాయో అని పొగుడుతాం. అప్పుడు రాజధానిని పొగిడినా లేకపోతే ఆ కోశాగారాన్ని పొగిడినా అది ఎవరిని పొగిడినట్టండి? యదపి సాచ రాజ్ఞ ప్రశస్తి. అది రాజుగారిని పొగిడినట్టే. రాజధాని ఎంత బాగుంది అంటే రాజుగారు బాగుండకపోతే రాజధాని బాగుండదు. ట్రెజరీ ఇంత బాగుంది అంటే రాజు సమర్థవంతుడు కాకపోతే కోశాగారం పూర్తిగా ఉండదు. కాబట్టి ఇవి 2 బాగున్నాయి అంటే ఆయన దాకా వెళ్ళక్కర్లేదు, ఆయన ఎలాగో అద్భుతంగా ఉంటాడు అని అర్థం అన్నట్లుగా ఎంత బాగా చమత్కరించారో చూడండి. ఆయన ఆవిడ యొక్క కటాక్షం వల్ల అంత గొప్పవాడయ్యాడు అంటే ఆవిడెంత గొప్పదై ఉంటుందో. ఇంద్రాదులకు ఆ గొప్ప పదవులు వచ్చాయి అంటే అబ్బా ఆవిడ ఎంత గొప్పదై ఉంటుందో. నీ దాకా రావక్కర్లేదు, నీ దయ వల్ల ఒక పదవిని పొందిన వాళ్ళని మేము పొగిడితేనే అది నిన్ను పొగిడినట్లుగానే అవుతుంది అనేటువంటి ఒక అద్భుతార్థాన్ని ఇందులో చెప్తూ మనకి తిరువృత్త పాసురం వ్యాఖ్యానంలో వస్తుంది. చిదైకింద్రదాజి అని. అంటే ఈవిడ పాదస్పర్శ గనక తగిలితే ఆ సందర్భంలో అంటారు ఇసుకకు కూడా పరబ్రహ్మత్వము వస్తుంది, అంత పవిత్రమైనటువంటిది ఈవిడ పాదధూళి అని చెప్పడం అన్నమాట. మలరాళ్ మననోక్కముండానే అని. శ్రీదేవి కటాక్షమే కదా స్వామికి కారణం అని. ఎందుకండి రామాయణంలో రాముడు అంటాడు, నా జీవేయం క్షణమపి వినాతామసిత క్షణం. ఆ సీత లేకపోతే నాకు ఒక్క క్షణకాలము జీవితము కూడా లేదు అంటే నా జీవనం అంతా ఆవిడ మీదే ఆధారపడి ఉంది అని చెప్పడం. వేదం దీన్ని ఇంకాస్త అందంగా చెప్పింది. శ్రద్ధయా దేవో అమృతత్వమస్నుతే అనేటువంటి మాటని శృతి వాక్యం చెప్పింది అన్నమాట. మన తిరుమజిషయ్యాళ్ళవార్ల వంటి మహానుభావులందరూ కూడా తిరునన్న పక్కం తెరవిదు అని అమ్మ వల్లనే అనేటువంటి మాటని ఎవరికి వారే నొక్కి 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 చెప్పినటువంటి సందర్భాలు కొన్ని వేలు మనకి కనిపిస్తాయి. ఇప్పుడు సాధారణంగా అమ్మ కటాక్షం పడ్డం వల్ల స్వామి గొప్పవాడయ్యాడు అని ఇక్కడ చెప్తున్నాం. అసలు స్వామి ఎంత గొప్పవాడు అనడానికి మనకి విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉందండి. కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినం ఆవాం తవ అంగే సంభూతవు తస్మాత్ కేశవవాన్. చూడు, రుద్రుడు చెప్తున్నాడు. కా అంటే బ్రహ్మ, ఈశా అంటే నేను, అంటే ఈశ్వరుణ్ణి శివుణ్ణి, మేమిద్దరం తవ అంగే సంభూతవు నీ శరీరంలోంచి పుట్టాము కాబట్టి నీకు కేశవ అనే నామం వచ్చింది అని స్పష్టంగా రుద్రుడు చెప్పాడు. అలా చెప్పినటువంటి ఆ విష్ణుమూర్తిత్వానికి కూడా కారణం అమ్మ అయింది అని ఇక్కడ మనం తీసుకోవలసిన విషయం అదే. బ్రహ్మాద్యాశ్చ సురాः సర్వే మునయశ్చ తపోధనాః ఏధంతే త్వత్పదఛాయాం
ఆశ్రిత్య కమలేశ్వరి. కమలేశ్వరి ఆవిడ పేరు. అలాంటి తల్లి ఆవిడ యొక్క దయ వల్లనే అటు బ్రహ్మాదులకైనా అటు దేవతాకోటికైనా అబ్బే వీళ్లకంటే పరిపూర్ణ కటాక్షానికి లోనైన పరబ్రహ్మతత్వమైన శ్రీమన్నారాయణుడికైనా గొప్పతనమైనటువంటిది ఆవిడ వల్లే వచ్చింది. అమీ అమీ అంటారు. అంటే ఈ అనంటే మనకు ఎదురుకుండా కళ్ళకి కనపడుతున్నట్లుగా వర్ణించడం. ఈ దేవతలు, ఈ సృష్టి, ఈ భగవంతుడు, ఆ ఒక్క పదప్రయోగం చేత మనకంతా దృశ్యమానం అవుతుంది అనే పదం అంటారు దాన్ని. అంటే శ్రీదేవి పేర్మి చేత ప్రేమ చేతనే అటు పరబ్రహ్మమైన ఇటు ఇంద్రాదులను వర్ణించి వేదం చెప్పిన ఇది శ్రీదేవిని వర్ణించినట్లే అవుతుంది అని 3వ పాదంలో చెప్తూ, దానికి ఉదాహరణగా 4వ పాదంలో మనకన్నీ చక్కగా ఒక మాట అనేసి ఊరుకోరు, అది చక్కగా అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చూపిస్తూ ఉంటారు. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజుకి ఒక మంచి రాజధాని ఉంది. అలాగే అక్కడ పెద్ద కోశాగారం, ట్రెజరీ ఒకటి ఉంది. ఇక్కడ ఈ కోశాగారాన్ని పొగిడిన, రాజుగారి యొక్క రాజధానిని పొగిడిన, ఆ రాజుని పొగిడినట్లు ఎలా అవుతుందో అలాగట ఇక్కడ రాజస్థానం శ్రీదేవిటండి. అది మనం ఈ శ్లోకంలో గుర్తు పెట్టుకోవలసినటువంటి అంశం. అమ్మేమో రాజు, నగరమేమో పరబ్రహ్మం, బొక్కసమేమో ఇంద్రాదులు. పూర్తి కటాక్షం పడేటప్పటికి రాజధాని అంటే పరబ్రహ్మగా అంత గొప్పవాడైపోయాడు. 2-3 కటాక్షాలు పడేటప్పటికి ఇంద్రాది దేవతలుగా బొక్కసంలాగా ఉదాహరణ చెప్పారు. ఎలాగైతే ఒక నగరాన్ని ఒక బొక్కసాన్ని పొగిడినప్పుడు రాజుని పొగిడినట్లవుతుందో, అలాగే పరబ్రహ్మని ఇంద్రాదుల్ని పొగిడినప్పుడు అది లక్ష్మీదేవినే పొగిడినట్లు అవుతుంది అని చాలా క్లియర్గా మనకి ఒక స్పష్టతని ఆ ఉదాహరణలో అందించారు అన్నమాట. అంటే రాజుని గురించిన వర్ణనతో పాటు నగర కోశాల వర్ణన వచ్చింది. అలాగే అమ్మని వర్ణించాలి అంటే అమ్మ కటాక్షానికి లోనైన స్వామి యొక్క ఆ ఇంద్రాదుల యొక్క వర్ణన జరిగింది. కాబట్టి మనకి ఏం తెలిసింది మొత్తం మీద? అమ్మ కటాక్షం ఉంటే గాని అటు స్వామి యొక్క స్థితి గాని ఇటు ఈ ఇంద్రాదుల యొక్క స్థానము గాని రెండూ లేదు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా మనకి చెప్తూ, స్వరూపం స్వాతంత్రం శ్లోకంలో మనకన్నారు, నిన్ను ప్రత్యేకించి చెప్పలేదమ్మా, అమ్మని స్వామిని చెప్పాం కాబట్టి నిన్ను చెప్పినట్లేని ఏదో ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఇచ్చేశారు. ఇచ్చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ చాలా మేము స్పష్టంగా చెప్తున్నాము, శ్రీదేవి లక్ష్మి నీ క్రేగంటి కటాక్షాలు పరిపూర్ణంగా పడ్డాయా, ఆయన పరబ్రహ్మ అయిపోయాడు. అబ్బే లేదండి, అపాంగ భూయాంశ అపాంగం అంటే ఎక్కువ కటాక్షం పడినప్పుడు నారాయణ తత్వం అక్కడ నిలబడింది. ద్విత్రాహ 2-3 కటాక్షాలే వీక్షణాలే పడ్డాయి అని అనుకుంటే పరబ్రహ్మ ఆ స్థానానికి కొంచెం తదధరాత్ కొంచెం తక్కువైనటువంటి బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ కూడా సృష్టించబడ్డారు. అంటే పరబ్రహ్మాన్ని ఇంద్రాదుల్ని వర్ణించిన వేదం ఆ వైభవానికంతటికీ మూల కారణమైనటువంటి నిన్ను వర్ణించింది అన్న మాట చెప్పక్కర్లేదు. ఎలాగంటే ఒక రాజధానిని ఒక కోశాగారాన్ని పొగిడినప్పుడు అంత గొప్ప రాజ్యాన్ని రాజధానిని ఏర్పాటు చేసినటువంటి రాజు ఎంత గొప్పవాడై ఉంటాడు. అబ్బా, ఇంత డబ్బు సంపాదించి పెట్టినటువంటి రాజు ఎంత ధనవంతుడై ఉంటాడు. కాబట్టి ఈ 2 గొప్ప కాదు ఇక్కడ, దీనికి కారణమైనటువంటి రాజు యొక్క వైభవాన్ని మనం చెప్పినట్లు. అలాగే పరబ్రహ్మ ఈనాడు ఎంత సృష్టి చేస్తున్నాడు, ఎంత వైభవంగా వెలుగొందుతున్నాడు. అవును,
ఎందుకంటే అమ్మ యొక్క పరిపూర్ణ కటాక్షం ఆయన మీద పడింది కాబట్టి. ఆహా, అతడు ఇంద్రుడయ్యాడే, అతడు చంద్రుడయ్యాడే అని వర్ణిస్తూ ఉంటారు కదా. ఎందుకండి అలా చెప్తారు? అమ్మ యొక్క ఆ పరబ్రహ్మ మీద పడిన దానికంటే కొంచెం తక్కువ అమ్మ కటాక్షాలు వీళ్ళ మీద పడ్డాయి కాబట్టి వీళ్ళు దేవతలుగా అలాగా వారి స్థానాన్ని దక్కించుకున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి శ్లోకంలో కూడా మనకి లక్ష్మీనారాయణుల అభేదాన్ని చెప్తున్నారండి. విడదీసి ఒకళ్ళనొకళ్ళు అవిభాజ్యమే అని చెప్పుకున్నామేనన్నా. అలాగా ఆయన చేసే సృష్టి కార్యక్రమానికి అమ్మ అంగీకారం ఉండాలి అని చెప్పుకున్నామండి. బ్రహ్మ రుద్రాదుల యొక్క ఉత్పత్తికి విష్ణువు కారణమని విష్ణు పురాణాదులన్నీ చెప్తే ఆ విష్ణువు అలా చేయగలిగిన సామర్థ్యం పొందడానికి కారణం అమ్మే అని చెప్పుకున్నామండి. ఇలా చూస్తే మొత్తం మీద ఏమైంది? బ్రహ్మ రుద్ర ఇంద్రాదుల ప్రశస్తి అంటే పరోక్షంగా అది అమ్మ యొక్క ప్రశస్తే అయింది. ఆవిడ లేకుండా అటు నారాయణ తత్వం గాని, ఎందువల్లంటే నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, ఆయన వల్ల కదా వీళ్ళందరూ వచ్చారు. ఆయన ఎలా వచ్చాడు? అమ్మ కటాక్షం వల్ల వచ్చాడు. కాబట్టి మొత్తం మీద ఇవన్నీ ఎలా వచ్చాయి? అమ్మ యొక్క కరుణా కటాక్షాన్ని పూర్తిగా పొందడం వల్లే. మరి తమ భేదాలు, తరతమ భేదాలు కొన్ని ఎక్కువ కొంత తక్కువ ఎందుకు వచ్చాయి? పరిపూర్ణ కటాక్షం పడిందా, పరబ్రహ్మతత్వం అయిపోయాడు ఆయన. 2-3 కటాక్షాలు పడ్డాయా, బ్రహ్మాది దేవతలయ్యారు అని. లోకంలో ఏదైనా ఒక మంగళత్వానికి మూల కారణము అమ్మ యొక్క కటాక్ష వీక్షణాలే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని పరాశర భట్టరు వారు ఈనాటి శ్లోకంలో మనకి అనుగ్రహించారు. జై శ్రీమన్నారాయణ. జననీ హేమమాలిని హరిహృదయవాసిని దుఃఖనాశిని. ఆహ్లాద జననీ హేమమాలిని హరిహృదయవాసిని దుఃఖనాశిని. ఆహ్లాద జననీ హేమమాలిని. నీ క్రీగంటి పరిపూర్ణతే పరబ్రహ్మమే, వాల్గంటి కొరత బ్రహ్మాది స్థానమే. చల్లని చూపుల తల్లివి, నలువ జనకురాణివి, మెల్లమెల్లగని దయను ప్రసరింపవే. ఆహ్లాద జననీ హేమమాలిని. వేదాలు దేవతలను స్వామిని కీర్తించుట, పరోక్షముగా నిన్నే పొగడుటే తల్లి. రాజధాని కోశాగారముల స్తుతించుచో, రాజవైభవమునే స్తోత్రము చేయుట కాదే. ఆహ్లాద జననీ హేమమాలిని హరిహృదయవాసిని దుఃఖనాశిని. ఆహ్లాద జననీ హేమమాలిని.